నమస్తే. వర్షాకాలం వచ్చేసింది కదా. వర్షాలు కూడా చాలా బాగా పడుతున్నాయి. చామంతి మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవడానికి ఇదే మంచి సమయం. చామంతి మొక్కల్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాం. చామంతి మొక్కలు కటింగ్స్ నుండి చాలా తొందరగా పెరుగుతాయి. మీ దగ్గర ఉన్న పాత మదర్ ప్లాంట్ నుండి కటింగ్స్ తీసుకొని మీరు వాటి నుండి కొత్త మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర నుండి, రిలేటివ్స్ దగ్గర నుంచి ప్లాంట్ కటింగ్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటే కూడా చాలా ఈజీగా మీకు వింటర్ వచ్చేటప్పటికి క్రిసాంతమం ప్లాంట్స్ రెడీ అయిపోతాయి. నేను ముందుగా వీటిని ప్రాపగేట్ చేసుకోవడానికి సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఫస్ట్ కొంచెం గార్డెన్ సాయిల్ తీసుకొని దానిలో కొంచెం శాండ్ అంటే ఇసుక యాడ్ చేసుకున్నాను. ఈ శాండ్ సాయిల్లో వాటర్ డ్రైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, ప్లస్ మాయిశ్చర్ని రీటైన్ చేస్తుంది. తర్వాత కొంచెం వెర్మి కంపోస్ట్ కలుపుకొని ఆ తర్వాత వేపపిండిని యాడ్ చేసుకున్నాను. ఈ వేపపిండి మొక్కలకి ఫ్యూచర్లో ఎలాంటి డిసీజెస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ క్రిసాంతమం ప్లాంట్స్ ప్రాపగేట్ చేసుకోవడానికి కొన్ని వాటర్ గ్లాసెస్ తీసుకొని వాటికి హోల్స్ పెట్టి రెడీ చేసుకున్నాను. వాటిలో డ్రైన్ హోల్ క్లోజ్ అయిపోకుండా ఉండడానికి కొంచెం గ్రావెల్ వేసుకొని వాటి మీద సాయిల్ వేసి ఫిల్ చేసేసాను. తర్వాత మదర్ ప్లాంట్ నుండి కట్ చేసి పెట్టుకున్న 5 to 7 ఇంచెస్ కటింగ్స్ సాయిల్లో పెట్టుకున్నాను. క్రిసాంతమం ప్లాంట్ చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. అందుకే నేను అలోవెరా లాంటి రూటింగ్ ఏజెంట్స్ ని యూజ్ చేయలేదు. మీరు కావాలంటే మదర్ ప్లాంట్ నుండి కలెక్ట్ చేసి పెట్టుకున్న కటింగ్స్ ని అలోవెరా జెల్లో పెట్టుకొని నాటుకోవచ్చు. ఇలా పెట్టుకున్న 2 weeks లో కటింగ్స్ నుండి రూట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ సాప్లింగ్స్ ని వేరొక పెద్ద కంటైనర్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. If you are watching my channel for the first time, please subscribe to my channel and press the bell icon. Happy gardening. Thank you.